కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్ళి భారీ షాక్ ఇచ్చారట సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ దంపతులు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది. సో, ఖచ్చితంగా నో అని చెప్తారండి. ఆప్షన్ అంటే లేదు. కాబట్టి వాడికి ప్రేమ మాత్రమే తెలుస్తుంది. ఇంకేం తెలుస్తుంది? తీసుకెళ్ళంటే తీసుకెళ్తారు అంతేగాని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో మాత్రం అందరిది ప్రేమలాగానే కనిపించింది. కానీ అది ప్రేమ కాదు. కేవలం ఆళ్ళంతా కూడా ఇక్కడ అంతా రాజకీయాల్లో జరిగేదే. అంటే ప్రతిపక్షాలు అధికార పక్షం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. అధికార పక్షం అయితే విపక్షంలోకి వచ్చినాక సత్యమవుతుందా? సో, ఏది ఏమైనా ఆధారాలు అన్నీ కూడా మళ్ళీ నా దగ్గరికే వచ్చాయి. ఖచ్చితంగా ఆళ్ళు సో, అందుకే కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్‌ని కలవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికే మరి జగన్మోహన్ రెడ్డి భార్య ఇద్దరు కలిసి వెళ్ళినట్టుగా అయితే సమాచారం. సో, జగన్మోహన్ రెడ్డి భార్యతో కలిసి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్‌ని రిక్వెస్ట్ చేశారట. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని, అందుకే ఇప్పుడు వీటి నుంచి బయటపడాలి అంటే సో, తెలుగుదేశం పార్టీలోకి మీరు వెళ్లకుండా ఉండాలి అంటూ చెప్పారట. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి నేరుగా వెళ్లి తెలుగుదేశం పార్టీలోకి ఆయన వెళ్లకుండా ఉండాలని తెలుగుదేశం వాళ్ళు మీ మీద భారీగా ప్లానేస్తున్నారని, మరి ప్రేమంటే సో, మీదే అంటూ చెప్పినారట. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ విషయం తెలిసిపోతుంది. కాబట్టి అభిమానులు కూడా వీటికి అంచనా అయితే దాదాపు అదే అని తెలుస్తోంది. అందుకే ఆ అభిమానులు కూడా మరి ఏకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి ఎన్టీఆర్ ఇంటికొచ్చి తనని వైసీపీలోకి ఆహ్వానించి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళొద్దని కోరడంతో జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పాలో తెలియక షాక్ అయ్యారట. పార్టీ ఏదైనా రాజకీయాల్లోకొచ్చే ఉద్దేశమే నాకు లేదని, పాలిటిక్స్‌లో కంటే సినిమాల్లోనే నేను బిజీగా ఉన్నానంటూ చెప్పారట.